అంటే ఇప్పుడు పోదామా మరి జనాల మధ్యలోకి, జనాల దగ్గరకు పోదాం. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు నిజమైతే, మీరు అన్న మాటలు నిజమైతే జనాలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనాల గురించి कौन सा जीएचएमसी या कॉर्पोरेटर के लोग? नहीं, कॉर्पोरेटर को हम लोग कर रहे, वो लोग यहाँ से ही जाते, उनके जो भी है असिस्टेंट्स वगैरह यहाँ से देखते जाते। ओके బయట ఉన్నా సరే ఆ వాష్రూమ్ స్మెల్ వస్తుంది అండ్ ఇటు పక్కనే మీ వెనకాలనే వైన్స్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం మూత్ర విసర్జన. అది చూడండి ఒకసారి, ఇది గ్రంథాలయం. దాదాపుగా ఎంతో మంది చదువుకోవాల్సిన ఇది ఒక మెయిన్ సెంటర్ ఏరియాలో ఉంది. పబ్లిక్ డిస్టర్బెన్స్ అయ్యే ప్లేస్ ఇది. దీనికి ఏం చేశారు మరి మీరు కార్పొరేటర్ కలిసి? రెహమత్ నగర్లో ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులు కాకముందే సీఎన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఏంటి అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టి రావడానికి కారణం ఏందని? గతంలో కంటెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అందులో సీఎన్ రెడ్డి గారి పేరు కూడా వినపడుతుందని ఒక చిన్న వార్త వచ్చింది. ఒకవేళ సీఎన్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచి చూపెడతాడా ఖచ్చితంగా? ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్లో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలను ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే 3 మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది జూబ్లీహిల్స్లో? మరి గత 10 ఏళ్లలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిస్తే ఏమైనా అభివృద్ధి జరగబోతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు రెహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న, ఎట్లుందన్న జూబ్లీహిల్స్? డెఫినెట్గా జూబ్లీహిల్స్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరబోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇక్కడ జరిగిన పనుల కంటే వాళ్ళు పెట్టిన బోర్డులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు చేసిన పనుల కంటే శాంక్షన్ చేసే బోర్డుల ప్రచారం ఎక్కువైంది తప్ప ఇక్కడున్న బస్సీలో కావచ్చు, ఇక్కడున్న ఎక్కువ స్లమ్, జూబ్లీహిల్స్ పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్, స్లమ్మే ఎక్కువ భాగం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు, ఇతరతర మౌలిక సదుపాయాలైన కమ్యూనిటీ హాల్స్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ పడ్డ పనులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పాలనలో ఇప్పుడిప్పుడే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు పనులు అనేది త్వరగా జరుగుతున్నాయి. పబ్లిక్ కావాల్సిన పనులు ముఖ్యంగా రోడ్లు, సెవరేజ్, అదేవిధంగా వాటర్ సమస్యలు ఇప్పుడిప్పుడే తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా గతంలో కంటే ఈ మధ్య జరిగే అభివృద్ధి పనులు ఈ 1.5 ఇయర్లో జరిగిన పనులే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఇక్కడే ఎక్కువ. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి రిప్రజెంటర్గా గెలిచిన పరిస్థితి ఇక్కడ ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు? అది కూడా ఎలక్షన్ల ముందు. అంటే ఏ ధైర్యంతో ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది? ఇక్కడ ఒక వ్యవస్థ అనేది ఒక రాజరిక వ్యవస్థ అయినప్పుడు, ఈ ప్రజాస్వామ్య విలువలు మర్చిపోయినప్పుడు, ఆ రాజరికం ఒక రాజు, చక్రవర్తి, సామంతులు అనే విధంగా ఒక ప్రజాస్వామ్యంలో ఒక చక్రవర్తి విధానం జరిగే సందర్భంలో ఈ రాజరికం, చక్రవర్తి విధానం మాకు నచ్చలేక ఒక ప్రజాస్వామ్య విలువలున్న ఒక ప్రజాపాలనలో ప్రజాపాలనలో కొనసాగే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భావించి ఆ రోజు అధికారం లేని రోజు వచ్చిన టీం మా టీం. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకైక కార్పొరేటర్ అధికారంలో లేనప్పుడు అధికారంలో లేని పార్టీలోకి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నా. అంటే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగింది? ఇక్కడ మేము రెహమత్ నగర్ ప్రజలతో మాట్లాడినాం. సీఎన్ రెడ్డి గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా రోడ్లు అట్లే ఉన్నాయి, మా డ్రైనేజీలు అట్లే ఉన్నాయి, ఎవరు బాగా చేస్తారని పోయి అడుగుతా కూడా సీఎన్ రెడ్డి గారు కనీసం మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తలేడని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు నేను ఎక్కడో ఇంట్లోనో ఆఫీస్లోనో ఎక్కడో కూర్చొని మాట్లాడతలేను. రెహమత్ నగర్ నడి చౌరాస్తాలో నిలబడి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు నిలబడ ఈ చౌరాస్తా కూడా నా హయాంలో డెవలప్ అయింది. ఇక్కడ ఏం డెవలప్ అయిందన్నా? చుట్టూ ఇదంతా ఏం డెవలప్ అయింది చెప్పండి. అప్పుడు ఇక్కడ ఈ వైన్ షాప్ ఏదైతే ఉందో, వైన్ షాప్ పెట్టద్దు, వైన్ షాప్ ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ ఉన్న మహిళలకు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుందని పోరాడిన వ్యక్తి నేను. వైన్ షాప్ షటర్ చేసినా కూడా డే టైంలో షటర్ క్లోజ్ చేసిన వ్యక్తి సీఎన్ రెడ్డి కార్పొరేటర్, ఏకైక వ్యక్తి ఇక్కడ. నేను కావచ్చు, మా టీం కావచ్చు, మేమందరం. ఇప్పుడు మీరు నిలబడ ఇది కూడా లైబ్రరీకి ఇలా కాంపౌండ్ వాళ్ళు ఉండే, అప్పుడు ఈ చౌరాస్తా కూడా ఇంకా ఇరుకగా ఉండే. దీన్ని కూడా నేను వచ్చిన తర్వాత ఇప్పుడు నిలబడే ఇది కావచ్చు, ఇవన్నీ కూడా నా హయాంలో చేసిన డెవలప్మెంట్. ఆ వైన్ షాప్ కూడా ఇక్కడ తీసేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ఇక్కడ వైన్ షాప్ పెట్టద్దు అని చెప్పిన ఏకైక వ్యక్తి నేను. కాకపోతే అప్పటి ప్రభుత్వంలో కొంతమంది కుట్రదారుల వల్ల వైన్ షాప్ పెట్టారు. అయినా కూడా అప్పుడు కూడా నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు
ఇది మొత్తం ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఈ ప్రాంతం డెవలప్ చేయాలని చెప్పేసి ఒక 8 కోట్లు శాంక్షన్ చేపిస్తే రీసెంట్గా ఈ ప్రభుత్వంలో ఆ పనులు శాంక్షన్ అయినాయి, డబ్బులు మంజూరైనాయి. ఇప్పుడు ఉన్న బెనిఫిషియరీ అంటే ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళకి అమౌంట్ పే చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకు ఒకసారి అమౌంట్ పే చేసిన తర్వాత 1 మంత్లో ఈ పనులు కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ జంక్షన్ ఇది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం అని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అది 100కి 100% తప్పు. ఎందుకంటే ఈ ఎలక్షన్ రాకముందు నుండి అభివృద్ధి పనులు ఏ విధంగా ఇప్పుడు మనం ముందుకు చూస్తాం. కొన్ని ఇక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ కావచ్చు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. దాని పనులు ఎక్కడున్నాయి అక్కడే ఉండే. ఎలక్షన్ రాకముందే ₹1 శాంక్షన్ చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మనం ఒక గ్రౌండ్ ఉంది, గ్రౌండ్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసిన 50 లక్షలతోటి. అదేవిధంగా గ్రౌండ్ డెవలప్మెంట్కి ₹1 ఇదంతా ఎలక్షన్ అంటే బై ఎలక్షన్ కాక అంటే ముందు పరిస్థితి చెప్తున్నాను. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీరు ఏ కాంట్రాక్టర్ని టచ్ చేసినా చెప్తారు వాళ్ళ గత ప్రభుత్వంలో బిల్స్ ఏ విధంగా పెండింగ్ ఉండే, ఈ ప్రభుత్వం వచ్చినాక దశల వారీగా ఏ విధంగా వాళ్ళకు పే చేస్తున్నారు, ఏ విధంగా చెల్లిస్తున్నారు అనేది మీరు ఒక్కొక్కటిగా తీసుకున్నట్లయితే అప్పుల రాష్ట్రం నుండి దాదాపుగా 8 లక్షల కోట్ల అప్పు చేసిన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఒక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది ఆ ఘనత. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధిని కొనసాగిస్తూ ఒక్కొక్కటిగా ముందుకెళ్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ ఇంకా దశల వారీగా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటాయి. రెహమత్ నగర్లో ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులు కాకముందే సీఎన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఏంటి అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చుట్టి రావడానికి కారణం ఏందని అడుగుతున్నారు. ఇక్కడ స్థానిక నాయకుడిగా ఈ జూబ్లీ హిల్స్ మీద పట్టున్న వ్యక్తిగా చెప్తున్నా. రెహమత్ నగర్ డివిజన్లో గతంలో ఎట్లుండే 4 సంవత్సరాల క్రితం రెహమత్ నగర్ డివిజన్ చూస్తే ఏ విధంగా ఉంది, 4 సంవత్సరాల తర్వాత ఈ రోజున చూస్తే రెహమత్ నగర్ డివిజన్ ఏ విధంగా దశల వారీగా అంటే నేను ఒకటే రోజు ఇట్లా మారుతుందని నేను చెప్పను, కానీ నా హయాంలో ఎంత పర్సెంటేజ్ మారిందని నేను చెప్పగలుగుతా. ఎక్కడనైనా రెహమత్ నగర్ చౌరస్తా నుండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు కార్మిక నగర్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీఆర్హెచ్ గ్రౌండ్ కావచ్చు, వినాయక నగర్ చౌరస్తా వినాయక నగర్ రోడ్ కావచ్చు, బంగారు మైసమ్మ టెంపుల్ రోడ్ కావచ్చు, దయానంద్ గల్లీ కావచ్చు, అదేవిధంగా సమోసా గల్లీ కావచ్చు, ముందుకెళ్తే గ్రౌండ్లో ఉన్న ఓపెన్ జిమ్ కావచ్చు, అదేవిధంగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కావచ్చు. ఇక్కడ డెవలప్ సీఎన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అంటారా? 100%. నేను కార్పొరేటర్ అయిన తర్వాత మొత్తం కూడా నా అంటే నేను కార్పొరేటర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో జరిగిన పనులు ఇవి మొత్తం కూడా. మోడల్ అంగన్వాడీ కావచ్చు, గతంలో మీరు అంగన్వాడీలు ఏ విధంగా ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక మోడల్ అంగన్వాడీని ఏర్పాటు చేసిన ఇక్కడ గ్రేటర్ పరిధిలో మొట్టమొదటి అంగన్వాడీ మోడల్ అంగన్వాడీ నాటుకో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం. ఇక్కడ మోడల్ అంగన్వాడీ కూడా చూపిస్తాం మీకు. అదేవిధంగా వాటర్ రిజర్వాయర్ కావచ్చు, అదేవిధంగా కమిటీ హాల్స్ చాలా వరకు అంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే నా హయాంలో ఎక్కువ జరిగినవి. ఎందుకు మరి ప్రజలు రెహమత్ నగర్ ప్రజలు సీఎన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు, రెహమత్ నగర్ ప్రజలు సీఎన్ రెడ్డి మీద విరుచుకపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది? మీరు అన్నంత మాత్రాన అది కాదు. ఒక అంటే నేను చెప్తున్నా, మీరు ఒకరు కోడై కూర్చున్నట్టు మీరు ఇది చేస్తున్నారు. మీరు ఫస్ట్ మీడియా మీరు చెప్తున్నారు, అది నాకు ప్రజలు ఎవరు కూడా వ్యతిరేకంగా లేదు. మేము తీసుకోవతాం మిమ్మల్ని నేను ఛాలెంజ్ చేస్తా సీఎన్ ఛాలెంజ్కి సిద్ధం. నేను ఛాలెంజ్ చేస్తా. నేను డెఫినెట్గా ఇక్కడ 1000 ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసిండు, ఎవరి దగ్గర వసూలు చేసిండా, ఏకైక నిజాయితీ గల వ్యక్తిని నేను. ఇక్కడ లీడర్ కావాల్సిన ఇంకా లక్షణాలు ఏం కావాలి, నేను డెవలప్ చేసిన ప్రభుత్వ పథకాలను అమలు పరిచిన, ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఈ మధ్య అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇప్పించిన, ఇక్కడ ఉన్న రేషన్ కార్డులు అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో. 10 ఏళ్ళ నుండి రాని వాళ్ళకి ఇప్పుడు వచ్చినాయి. అది అర్హత ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ వచ్చినాయి రేషన్ కార్డులు. ఇంకెవరన్నా రాకుంటే అప్లై చేసుకోవచ్చు, ఇప్పిస్తాం. అంటే ఇక్కడ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు ప్రధాన సమస్య గ్రేవ్యార్డ్. దానికి సంబంధించి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడించాలి ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు దాని గురించి? డెఫినెట్గా గ్రేవ్యార్డ్ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది నా పరిధిలోని అంటే నేను తీర్చేంత స్తోమత నా దగ్గర ఉండదు. అంటే అధికారుల దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళినాం. మొన్న కూడా మంత్రివర్యులు వివేకన్న గారికి, పొన్నమన్న గారికి దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎక్కడైనా అంటే ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రభుత్వ ల్యాండ్ ఉన్నట్లయితే డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా తీర్చే విధంగా చేస్తాం. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరో బయట పార్టీ కూడా ఎన్నో మాటలు చెప్తాడు, కానీ అది తీర్చే విధంగా చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి డెఫినెట్గా అందుబాటులో నిజంగానే ఎక్కడన్నా ప్రభుత్వ భూమి ఉంటే డెఫినెట్గా ఈ భూమిని గ్రేవ్యార్డ్ కోసం కేటాయించండి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ రాకముందే ఇక్కడికి 3 మంత్రులను ఇన్ఛార్జ్గా చేసింది కాంగ్రెస్ పార్టీ. మరియు రీసెంట్గా ఈ వరదలకైనా సరే నీట మునిగిన లోతట్టు ప్రాంతాలకు
డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాక్సెస్ సిఎన్ రెడ్డి గారికి డైరెక్ట్ ఎవ్వరు అంటే జూబ్లీహిల్స్ నాయకులు ఎవ్వరు లేకున్నా కూడా సిఎన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పర్యటించిన పరిస్థితి కనిపించింది. ఏంది అసలు ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్లో? డెఫినెట్గా అంటే మీరు గతంలో ఫామ్ హౌస్కి పరిమితమైన ముఖ్యమంత్రులు చూశారు, కానీ ప్రజాక్షేత్రంలో ఒక ముఖ్యమంత్రి అంత సింపుల్గా తిరగడం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారినే చూసినాం. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కావచ్చు, మీరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఒక సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది, ఏ విధంగా దాన్ని పరిష్కరించవచ్చు, ఏ విధంగా ఆ సమస్యను తీర్చవచ్చు అనేది గ్రౌండ్ లెవెల్లో అధికారులను తీసుకొచ్చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం ఇంకా అద్భుతంగా దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనే కాదు, ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృష్ణానగర్ కావచ్చు, ముందుకెళ్తే మీరు చూశారు సనత్ నగర్ నియోజకవర్గంలో అక్కడక్కడ ఎక్కడైతే సమస్య ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తిరగడం జరిగింది. క్వశ్చన్ అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, కానీ ముఖ్యంగా రెహమత్ నగర్కి సంబంధించిన సిఎన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? అలా ఏం లేదు, నేను అందుబాటులో ఉంటా, ఎప్పుడు ప్రజలతో ఉంటా, సమస్యలకు ఇప్పుడు కూడా మీరు వచ్చారు, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. కాబట్టి డెఫినెట్గా ఏ కార్యక్రమం జరిగినా కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉండే వ్యక్తిగా నేనున్నాను. కాబట్టి డెఫినెట్గా అంటే ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తికి వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా. సరే, అది ఏది ఏమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు ఇచ్చే ఆ యొక్క ఇది ఉంది కాబట్టి డెఫినెట్గా అదొక మంచి కోణంలో చూస్తాను నేను, అంతే తప్ప దాన్ని వేరే ఏం కామెంట్ చేయలేను నేను. అంటే ఇప్పుడు పోదామా మరి జనాల మధ్యలోకి, జనాల దగ్గరకు పోదాం. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు నిజమైతే, మీరు అన్న మాటలు నిజమైతే జనాలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనాల అండ్ ఇక్కడ పక్కనే మనకి బయట ఉన్నా సరే ఆ వాష్రూమ్ స్మెల్ వస్తుంది. అండ్ ఇటు పక్కనే మీ వెనకాలనే వైన్స్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం మూత్ర విసర్జన. అది చాలా అంటే అరే తెరవాలి లైబ్రరీ అని లేపి తెరిచాయి పేపర్లో. 19th చాలా ఉన్నాయి, పేజీ నిండిపోయింది. గ్రంథాలయ సేవలు విస్తృతం. ఓకే, ఎంత మీడియా కవర్ చేస్తారు సరే ఎవరు పట్టించుకోవట్లేదు. మందుబాబులు అడ్డగా లైబ్రరీ ఆవరణ. కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి సవాల్కి మనం ఇక్కడ గ్రంథాలయం పక్కన ఉన్న ప్లేస్కు రావడం జరిగింది. సో మాట్లాడదాం, చూద్దాం, ఈ ప్లేస్ను ఒకసారి వాళ్ళకి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. సిఎన్ రెడ్డి గారు చూడండి ఒకసారి, ఇది గ్రంథాలయం. దాదాపుగా ఎంతోమంది చదువుకోవాల్సిన ఇది ఒక మెయిన్ సెంటర్ ఏరియాలో ఉంది. పబ్లిక్ డిస్టర్బెన్స్ అయ్యే ప్లేస్ ఇది. దీనికి ఏం చేశారు మరి మీరు కార్పొరేటర్ కలిసి? ఇక్కడ పక్కన చూస్తే పరిస్థితి ఎట్లుంది, దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? నేనే చెప్పాను కదా ఇప్పటి వరకు మీకు, ఈ గ్రంథాలయం ఒక దేవాలయంలో సమానం. ఇక్కడ వైన్ షాప్ పెట్టద్దని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారిని కోరాం, అయినా కూడా జబర్దస్త్గా వైన్ షాప్ పెట్టారు. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఈ లైబ్రరీ ఇక్కడ నుండి వైన్ షాప్ ఉండకూడదు అని చెప్పేసి పోరాడే వ్యక్తి నేనే. అందుకే ఇక్కడ ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ దాదాపుగా ఒక 8 కోట్లతో ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఇప్పుడు సాయంత్రం కావచ్చు, మార్నింగ్ అవర్స్లో మీరు చూస్తున్నారు ఈ వెహికల్ మూవ్మెంట్ ఇక్కడ ఇరుకుగా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్లయితేనే ఇక్కడ ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పేసి ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కింద డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లైబ్రరీని కూడా లోపల ఇంకొక కమిటీ హాల్ ఉంది, ఇక్కడ నుండి ఆ కమిటీ హాల్ని ఇక్కడ పెట్టేసి ఈ లైబ్రరీని అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ ఏదైతే ఆ షిఫ్టింగ్ కార్యక్రమం కూడా పెడుతున్నాం. డెఫినెట్గా ఈ లైబ్రరీని కూడా షిఫ్ట్ చేస్తాం. ఏం నమ్మకంతో అంటే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. గతంలో నాయకులు వచ్చి ఇదే సెంటర్ కాడ ఎన్నో మాటలు చెప్పారు. ఇలా సిఎన్ రెడ్డి మీద నమ్మకం ఏంది అసలు? డెఫినెట్గా దాదాపు ఒక 2-3 నెలల్లోనే ఈ లైబ్రరీ కూడా చేంజ్ చేస్తాం. డెఫినెట్గా ఈ ఆల్రెడీ శాంక్షన్ అయింది కాబట్టి చెప్తున్నాను, వాళ్ళకి ఏదైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో, హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళకి అమౌంట్ కూడా పే చేసి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం నేను చేపిస్తాను, 100% చేపిస్తాను. पानी आया तो कुछ भी देखते नहीं, कुछ नहीं, पहले आके देखते, उसके बाद में हम लोग जाके फोन करे तो फोन से रेस्पॉन्स नहीं। कौन सा जीएचएमसी या कॉर्पोरेटर के लोग? नहीं, कॉर्पोरेटर को हम लोग कर रहे, वो लोग यहाँ से जाते, उनके जो भी है असिस्टेंट्स वगैरह यहाँ से देखते जाते, लेते बोलते, लेकिन वो एक्शन अभी हो गया, कब समर में स्टार्ट हुआ ये। ఇక్కడ ఒక అలిగేషన్ వచ్చేసింది, సిఎన్ రెడ్డి గారు వాళ్ళు ఉన్న ఏరియా గల్లీలో రోడ్డు మంచిగా ఉంది, పక్క గల్లీలో మంచిగానే ఉంది, కానీ ఇక్కడ బస్తీకి వచ్చేసరికి అంటే కొంచెం డౌన్కి వచ్చేసరికి ఇక్కడ రోడ్డు లేదు, కేవలం వాళ్ళ వరకే మంచిగా చేసుకుంటున్నారని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఎంతవరకు నిజం? అసలు నిజంగానే మరి సిఎన్ రెడ్డి గారు ఏరియాను పట్టించుకోవట్లేదా, రెహమత్ నగర్ ఏరియాను నిర్లక్ష్యం చేసిండా అనే మాట్లాడదాం ఒకసారి. అదే ఏరియాకి మనం వచ్చినాం ఎగ్జాక్ట్లీ. సిఎన్ రెడ్డి గారు మీకు చూపిస్తాను, నేను మీకు అక్కడ చెప్పాను ఏరియా గురించి. ఇదే ఏరియా మెయిన్గా
ఇక్కడ మేము మీకన్నా ముందు అంటే మీరు ఇక్కడే ఉంటారు చూసారు కావచ్చు, బట్ ఇక్కడ మేము ప్రజలతో మాట్లాడినాం. వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఈ ఏరియాకు మాకు రాలేదు, ఈ ఏరియాను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా కదా, మీకు చెప్పినారన్నారు కదా, ఇక్కడే ఉన్నా కదా. ఇప్పుడు చూడండి, అది కొత్త రోడ్డు వేసామా లేదా? కొత్త రోడ్డు మీరు చూడండి, కొత్త రోడ్డు వేసినాం. ఇప్పుడు ఏదైతే ఈ స్ట్రెచ్ ఉందో ఇది కూడా ఇదే కాంట్రాక్టర్, సేమ్ కాంట్రాక్టర్. ఈ పని చేసిన తర్వాత ఈ పని కూడా అతనే స్టార్ట్ చేస్తాడు. ఈ రోడ్డు చూడండి ఒకసారి, ఈ రోడ్డు చూడండి ఒకసారి. ఇది కొత్త రోడా కాదా? రోడ్డు వేపించితేనే కదా రోడ్డు పడేది. చూడండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు. ఇది గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది మీరు చూడండి. ఇది అంటే ఇప్పుడు దీనికి సంబంధించింది మీరు ఈ రోడ్డు పోసినప్పుడు దీనికి సంబంధించిన చెత్త, దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ వారేస్తే నేను అడిగాను ఇక్కడ ఉన్న ప్రజలను, మరి ఇది ఎవరు అంటే దాన్ని ఎవరు తీపిస్తున్నారని అడిగితే పలానా ఇక్కడ ఒక లీడర్ చేపిస్తున్నాడు, సిఎన్ రెడ్డి గారు ఆ విషయం గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళ గురించి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా కదా, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఏదో ఒక చెత్త వేసినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు డెఫినెట్గా తీపిస్తాం. నా దృష్టికి వస్తే నేను 100% తీపిస్తాం. కాకపోతే కొత్త రోడ్ వేసినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి, ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు సిఎన్ రెడ్డి గారిని అంటే సిఎన్ రెడ్డి గారిని ఒక వైపుగా మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకు? మరి అనట్లేదు, మీరేదో చెప్తున్నారు. మేము చూపిస్తామన్నా, నేను మీకు ఆ వీడియోలు కూడా చూపిస్తాను. లేదు, ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మీరు కల్లారా చూస్తున్నారు. ఇది కొత్త రోడా కదా మీరు చెప్పండి? కొత్త రోడేనా? కొత్త రోడే కదా. కొత్త రోడ్ వేసినప్పుడు చాలా అంటే పబ్లిక్ కొంత ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది, అందులో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోడ్ వేసినప్పుడు డైరెక్ట్ ఇంత పెద్ద రోడ్డు శాంక్షన్ చేసినప్పుడు కొంతమంది బైక్స్ పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది, కొన్ని నల్లాల కనెక్షన్స్ పోతాయి, కొంత డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది జరుగుతుంది. ఒక 10 రోజులు డెఫినెట్గా ఆ సమస్యలు ఏర్పడతాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా అతను ఎంత ఇది చేసినా కూడా కాంట్రాక్టర్ కూడా ఒక జాగ్రత్తగా చేసినప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు అవి జరుగుతుంటాయి. కానీ అల్టిమేట్గా మన ప్రాంతం అభివృద్ధి చేస్తున్నామా, ఇక్కడ ఉన్న ఈ పాత రోడ్ ఎలా ఉంది, కొత్త రోడ్డు డెవలప్మెంట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అని మళ్ళీ ఇది ఉంటుంది. కాబట్టి మీరే కల్లారా చూస్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే సిఎన్ రెడ్డి గారు రానున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సిఎన్ రెడ్డి గారు ఇంత యాక్టివ్ అవుతున్నారు, మరి ఏమన్నా టికెట్ ఆశిస్తున్నారా అని చెప్పేసి ఒక క్వశ్చన్, ఏం చెప్తారు దాని గురించి? డెఫినెట్గా ఆశిస్తున్నా, జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నా. నేను మొదటి నుండి చెప్తున్నాను, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేమంత్ డివిజన్ అనేది పెద్ద డివిజన్. ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఒక 70% అభివృద్ధి కార్యక్రమాలు న్యాయంలో జరిగినవి. డెఫినెట్గా ఏదైతే మోడల్ డివిజన్గా చూపిస్తున్నానో ఇదే విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి డెఫినెట్గా టికెట్ ఆశిస్తుంది. అధిష్టానంలో సిఎన్ రెడ్డి గారి పేరు ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా ఉంది, సిఎన్ రెడ్డి గారి పేరు ఉంది, ఇంకా 2 పేర్లు ఉన్నాయి. డెఫినెట్గా నా పేరు కూడా పరిశీలిస్తున్నాను. గతంలో కంటెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, అందులో సిఎన్ రెడ్డి గారి పేరు కూడా వినపడుతుందని ఒక చిన్న వార్త వచ్చింది. ఒకవేళ సిఎన్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచి చూపెడతాడా ఖచ్చితంగా? 100% గెలుస్తా. ఏ నమ్మకంతో చెప్తున్నారన్నా? అన్న మీరు చూస్తున్నారు కదా, మార్నింగ్ నుండి నాకు ప్రజలతో ఉండే అనుబంధం కావచ్చు, ప్రజలతో మమేకమైన విధానం కావచ్చు, 24/7 ప్రజల సమస్యల గురించి పోరాడే వ్యక్తిగా చెప్తున్నా. సిఎన్ రెడ్డి గారు ఇంతమందికి ఒక మాట చెప్పారు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో అభ్యర్థి బరిలో రేసులో నేను కూడా ఉన్నా, నాకు కూడా జూబ్లీహిల్స్ మీద పట్టుంది, ప్రతి ఏరియా తిరిగినా అని చెప్తున్నాడు. నేను కూడా అడిగిన, మరి సిఎన్ రెడ్డి గారు మీరు ఏమి అభివృద్ధి చేసిర్రు? రెహమత్ నగర్లోనే అభివృద్ధి చేసిర్రా, లేకుంటే ఇంక ఏరియాలోనే అభివృద్ధి చేసిర్రా, లేకపోతే కేవలం మీకు అనుకూలంగా ఉన్న మీకు ఓట్లు వాడే ప్లేసుల్లోనే ఏమైనా అభివృద్ధి చేశారా అని అంటే, సిఎన్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, ఈ ఏరియాకి వినాయక నగర్ ఏరియాకి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి పనులు చేసినా అని చూపెడతామని తీసుకొచ్చారు. సరే ఏం చేసారు ఇక్కడ అంటే మొత్తం మీద ఏం చెప్తారు అసలు అభివృద్ధి పనుల గురించి చెప్పాలంటే? ఇప్పుడు మీకు కూడా మీ ద్వారా జూబ్లీహిల్స్ నియోజక ప్రజలు కూడా చూస్తారని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన. ఇక్కడ గతంలో ఒక డంప్ యార్డ్ లాగా ఉండే ప్రదేశం ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇంత వందలాది మంది విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఒక క్రీడాస్థలం నిర్మించినాం. ఇది దూరదృష్టితో నిర్మించినటువంటి క్రీడాస్థలం ఇది. మీరు ఫ్లడ్ లైట్స్ కూడా రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ గతంలో నిర్లక్ష్యానికి గురై దానికి ఫండ్స్ శాంక్షన్ చేయించని సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కోటి శాంక్షన్ చేయించేసి దానిలో ఉన్న టైల్స్ కావచ్చు, అనేకమైన ఎలక్ట్రికల్ కావచ్చు, వివిధ పనులన్నీ కూడా దానికి చేయించడం జరిగింది. ఇంకా కూడా పనులు పెండింగ్, అంటే ఇంకా కూడా కొంత అమౌంట్ కావాల్సి ఉంది. దాన్ని కూడా ఇంకొక ₹1 కోటి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈ గ్రౌండ్ కూడా ₹1 కోటి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి రిటర్నింగ్ వాల్ చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్లో మీరే చేసినాం అంటున్నారు కదా, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేయలేదా మరి మీ డివిజన్కి?
ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పాలి. మీరు కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్ని పెండింగ్లో ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్లో గతంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా ఇక్కడ ఉన్న ప్రజలు చూస్తున్నారు కదా. డెఫినెట్ ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఉంది, ఫంక్షన్ హాల్కు ఇప్పుడు నిధులు మంజూరు చేస్తే ఫంక్షన్ హాల్ కంప్లీట్ అయిపోతుందా అనేది మీరంతా అంటే నేను చెప్పేది ఏంటంటే గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఈ ప్రాంతం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పనులు పెండింగ్ లేకుండా ప్రతి పనిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా పనులు కావాల్సి ఉన్నది, ఆ పనులు కూడా ఇదే గవర్నమెంట్లో చేయించుకోగలుగుతాం. అంటే ఇవన్నీ సీఎం రెడ్డి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి చేస్తుండా లేకపోతే సొంత నిధులతో చేస్తుండా? తప్పకుండా ప్రభుత్వంతో పనులు అవుతాయి, సొంత నిధులు ఎవరికి ఉండవు. ఈవెన్ ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వంతో మనం బాధ్యతగా మెదిలి ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర కోసిన నా దగ్గర రూపాయలు లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇటువంటప్పుడు ఎట్లా మీకు నిధులు రిలీజ్ అవుతున్నాయి, మీరు ఎట్లా అభివృద్ధి పనులు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం వేరు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తంలో కూడా చాలామంది కాంట్రాక్టర్లకు డబ్బులు పే చేయని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దశల వారీగా ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. డెఫినెట్గా దీన్ని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే బాధ్యత తను తీసుకున్నాడు, డెఫినెట్గా చక్కదిద్దుతాడు. ఇవన్నీ అభివృద్ధి పనులు మొదలు పెట్టారు కదా, ఇవన్నీ పూర్తయ్యే వరకు మరి ఎంత టైం పడుతుంది? మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అభివృద్ధి పనులు డెఫినెట్గా అంటే రానున్న 2-3 నెలల్లో కొంతవరకు ఒక 70% అభివృద్ధి పనులు కంప్లీట్ అవుతుంది. ఇంకెక్కడన్నా మిగిలినా కూడా డెఫినెట్గా ఈ గవర్నమెంట్లో చేస్తాం. ప్రజలకు తెలుసు మేము అందుబాటులో ఉంటున్నాం, అభివృద్ధి పనులు చేస్తున్నాం. గతంలో ఇక్కడ బస్సీలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా చాలా తెలివి కలవారు. ఎందుకంటే గతంలో చాలా వరకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మేము పరిష్కారం చూపడం జరిగింది. మీరు ముందుకెళ్తే సమోసా గల్లీ, దాన్ని మూత్ర గల్లీ అంటుండే అప్పుడు. అదేవిధంగా ఒకటి ఇక్కడే సువర్ణ కిరాణం స్టోర్ దగ్గర దాదాపు 30 సంవత్సరాల నుండి కాని పనులు చేసినాం. కొంచెం ముందుకెళ్తే దయానంద్ గల్లీ, అదేవిధంగా బంగారు మైసమ్మ టెంపుల్ రోడ్డు, చాలా వరకు కార్మిక నగర్ రోడ్డు, ఇక్కడ రిజర్వాయర్, ఎన్నో పనులు మా యాంలో జరిగినాయి. డెఫినెట్గా ముందు కూడా చేపిస్తాం.